సల్మాన్ ని చూసి నేర్చుకో అంటూ నానిపై విమర్శలు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? స్టార్ మాలో వస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో హోస్ట్ నానిపై తొలి నుంచి ఆడియన్స్ లో, ముఖ్యంగా నెటిజన్స్ లో కాస్తంత వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది. బిగ్ బాస్ 1 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ ముందు నాని హోస్ట్ ఆకట్టుకోవడం లేదన్నది ఇన్నాళ్లు వినిపించిన వాదన. అయితే ఎన్టీఆర్ ని మెప్పించలేకపోతున్నారన్నది ఒప్పుకొని తీరాల్సిందే. పాపం ఎంతగా ప్రయత్నించినా ఎక్కడో అక్కడ తప్పులో కాలేయడం వలన మెప్పించలేకపోతున్నారు. మొదటి ఎపిసోడ్ మొదలుకొని మొన్నటి ఎపిసోడ్ వరకు నానిపై విమర్శలు గుప్పమంటూనే ఉన్నాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ గురించి సోషల్ మీడియాలో కొందరి నుంచి వస్తున్న వ్యాఖ్యలపై నాని స్పందించడం కూడా వివాదాస్పదం అయింది. నిజానికి సోషల్ మీడియాలో తమకు అభిమానం ఉన్నవారిపై ప్రశంసలు కురిపించడం సహజం. ఇష్టం లేకపోతే ట్రోల్ వేస్తారు. అంత మాత్రం చేత దానిపై నాని స్పందించి తిట్టడం సమంజసం కాదని అంటున్నారు. అసలు సోషల్ మీడియా ఇంటి సభ్యులపై ట్రోల్ చేసినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇంటి సభ్యులు బూతులు తిట్టుకుంటే మాత్రం అది నాని తప్పే అనే చెప్పాలి. ఇక్కడ నాని చేస్తున్నదేమిటి? బిగ్ బాస్ హౌస్ లో జరిగే విషయాలు వదిలేసి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ పై స్పందించడం పట్ల కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి. హిందీ బిగ్ బాస్ లో ఓ పార్టిసిపెంట్స్ బూతులు తిట్టడం, అవి కాస్త తీవ్రంగానే ఉండడంతో సదరు పార్టిసిపెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ నుంచి తక్షణం పంపించేసి ఆడియన్స్ కి సారీ కూడా చెప్పాడు హోస్ట్ సల్మాన్ ఖాన్. ఇక్కడ విషయం ఏమిటంటే, పార్టిసిపెంట్స్ ని బయటకు పంపడం వలన ఆడియన్స్ కి సంతృప్తి ఉంటుంది. అయితే అది చాలదన్నట్లు తాను క్షమాపణ చెప్పడం సల్మాన్ హుందాతనానికి నిదర్శనం. అయితే తెలుగు బిగ్ బాస్ లో అందుకు విరుద్ధంగా ప్రేక్షకులను నాని దూషిస్తూ ప్రేక్షకులనే తప్పు పడుతున్నాడు. ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, బిగ్ బాస్ షో నడుస్తోందంటే అది ప్రేక్షకుల వల్లనే అని. ప్రస్తుతం బిగ్ బాస్ కి ఇంతటి ఆదరణ ఉందంటే ఆడియన్స్ కారణం కాదా? అయితే హౌస్ మెంబర్స్ ని ట్రోల్ చేస్తున్నారంటే ప్రేక్షకులపై నాని విరుచుకపడడం బొత్తిగా బాగోలేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు? సల్మాన్ ఎన్టీఆర్లను చూసి హోస్టింగ్ ఎలా ఉండాలో తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.